న్యూ తెలుగు స్టోరీస్. కటిక చీకటి. ఆకాశంలో దట్టంగా అలుముకున్న కారు మబ్బులు. అప్పుడప్పుడు ఉరుముతున్న ఉరుముల శబ్దం గుండెల్ని బద్దలు కొడుతోంది. వర్షం వెలిసిపోయినా చెట్ల ఆకుల మీద నుంచి రాలుతున్న నీటి చుక్కలు ఆ నిశ్శబ్ద శ్మశాన వాటికలో భయంకరంగా వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడినుంచో గుడ్లగూబల అరుపులు, నక్కల ఊళలు భయాన్ని పుట్టిస్తున్నాయి. కాని ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన పట్టు వదలని విక్రమాదిత్య మహారాజు చెట్టుకు వేలాడుతున్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు. ఓ రాజా, నీ పట్టుదల అమోఘం. ఈ అర్ధరాత్రివేళ ఎందరో రాక్షసులు, పిశాచాలు తిరిగే ఈ శ్మశానంలో ఏమాత్రం బెదరక నడుస్తున్నావు. నీ ఈ కష్టాన్ని కాస్త తగ్గించడానికి దారి పొడవునా నీకొక అద్భుతమైన కథ చెప్పుతాను. శ్రద్ధగా విను. పూర్వం రత్నపురి అనే రాజ్యాన్ని సుధర్ముడు అనే మహారాజు పాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజ్యంలో సిరి సంపదలకు లోటులేదు. సుధర్ముడికి 3 అందమైన భార్యలు. వారి పేర్లు లావణ్య, మాధుర్య, చంద్రిక. 3 దేవేంద్రుని లోకం నుంచి దిగివచ్చిన అప్సరసల్లా ఉండేవారు. వారి రూపలావణ్యాల గురించి పక్క రాజ్యాల వారు కూడా గొప్పగా చెప్పుకునేవారు. కాని ఆ 3 ఒక వింతైన లక్షణముండేది. వారు అసాధారణమైన సుకుమారులు. ఎంత సుకుమారులు అంటే పువ్వుల మీద నడిచినా వారి పాదాలు కందిపోయేవి. గట్టిగా మాట్లాడితే వారి చెవులు అదిరిపోయేవి. రాజుగారు వారిని ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడు. వారికోసం కోటలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించాడు. నేలమీద నడిస్తే కాలికి ఎక్కడ రాయి తగులుతుందో అని అంతఃపురమంతా మెత్తటి తివాచీలు పరిచాడు. వారు తినే ఆహారం కూడా చాలా మృదువుగా ఉండేలా వంటవాళ్లకు కఠిన ఆదేశాలిచ్చాడు. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద రాణి లావణ్య తన అంతఃపురంలో విశ్రమిస్తోంది. ఆమె పడుకున్న మంచం ఎంతో విశేషమైనది. పట్టుపరుపుల మీద హంసతూలికలతో చేసిన దిండ్లు వేసుకుని ఆమె నిద్రిస్తోంది. ఆమె పడుకున్న గదిలో గాలి కూడా చాలా నెమ్మదిగా వీచేలా దాసీలు పక్కనే ఉండి నెమలి ఈకల విసనకర్రలతో విసురుతున్నారు. అలా గాఢ నిద్రలో ఉన్న లావణ్యకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఆమె ముఖం నొప్పితో విలవిలలాడిపోయింది. అమ్మా, భరించలేకపోతున్నాను, ఎవరైనా రండి అని గట్టిగా ఏడుస్తూ భుజాన్ని పట్టుకుంటుంది. దాసీలు పరుగున వచ్చారు. ఏమైంది మహారాణి? ఎందుకేడుస్తున్నారు? నా భుజం మీద ఎవరో కత్తితో కోసినట్లుగా, పదునైన ఆయుధంతో పొడిచినట్లుగా భయంకరమైన నొప్పి పుడుతోంది. ప్రాణం పోతన్నట్లుంది. దాసీలు భయపడిపోయి ఆమె భుజాన్ని పరిశీలించారు. అక్కడ చర్మం కమిలిపోయి ఎర్రగా కందిపోయి ఒక పెద్ద దెబ్బ తగిలినట్లుగా ఉంది. కారణమేంటని వెదకగా పైకప్పుకి అలంకరణ కోసం కట్టి ఉన్న పట్టు కుచ్చుల నుంచి ఒకే ఒక్క సన్నటి పట్టు దారం తెగి సరిగ్గా ఆమె భుజం మీద పడింది. ఆ ఒక్క పట్టు దారం బరువుకే, దారపు అంచు తగిలినందుకే ఆమె భుజం కందిపోయి తీవ్రమైన గాయమయింది. రాజవైద్యులు వచ్చి ప్రత్యేకమైన లేపనాలు రాస్తే కాని ఆ నొప్పి తగ్గలేదు. రెండవ రాణి మాధుర్య కథ చెబుతాను విను. కొన్ని రోజుల తరువాత పౌర్ణమి రాత్రి ఆకాశంలో చందమామ పళ్ళెంలా వెలుగుతున్నాడు. ఆ రోజు రాజుగారు తన రెండవ భార్య మాధుర్యను తీసుకుని చల్లగాలి కోసం అంతఃపురం పైకప్పు మీదకి వెళ్ళాడు. గాలి నెమ్మదిగా వీస్తోంది. చుట్టూ ఉన్న చెట్లనుంచి సన్నాయిలాంటి శబ్దం వస్తోంది. ఆ సమయంలో ఆకాశంలో ఉన్న నిండు చందమామ వెన్నెల కిరణాలు నేరుగా ఆమె ముఖం మీద పడ్డాయి. కాసేపు కూడా గడవకముందే మాధుర్య గట్టిగా కేకలు వేసింది. ప్రభూ, మండిపోతోంది, నా ముఖం కాలిపోతోంది, నన్ను కాపాడండి అంటూ తన చేతులతో ముఖాన్ని దాచుకుంది. రాజు సుధర్ముడు కంగారుగా ఆమెను లోపలికి తీసుకువెళ్లాడు.
దీపం వెలుగులో ఆమెను చూసి రాజు నిశ్చేష్టుడయ్యాడు. మాధుర్య లేత ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది. నిప్పుల సెగ తగిలితే ఎలా బొబ్బలు వస్తాయో అలా ఆమె చర్మమంతా నీటి బుడగల్లా ఉబ్బిపోయింది. చల్లగా ఉండే వెన్నెల కిరణాల స్పర్శకే ఆమె సున్నితమైన చర్మం అలా కాలిపోయిందన్నమాట. ఇక మూడవ రాణి చంద్రిక వంతు. ఒకరోజు సాయంత్రం రాజు సుధర్ముడు దర్బారు తీర్చి ఉన్నాడు. ముగ్గురు రాణులు కూడా పక్కన ప్రత్యేకమైన ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో పక్క రాజ్యం నుంచి ఒక గొప్ప కవి రాజుగారిని దర్శించుకోవడానికి వచ్చాడు. రాజు అతన్ని సత్కరించి ఏదైనా కొత్త కవిత వినిపించమని కోరాడు. ఆ కవి సంతోషించి చాలా గంభీరమైన స్వరంతో రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే ఒక శ్రమజీవి గురించి కవిత చదవడం మొదలుపెట్టాడు. అదొక ఎత్తైన పర్వతం. ఆ కొండంత రాయిని ఒక శిల్పి పగలగొడుతున్నాడు. తన చేతుల్లో ఉన్న 10 కిలోల భారీ సమ్మెటను పైకెత్తి సర్వశక్తులూ కూడదీసుకుని రాతిమీద గట్టిగా కొడుతున్నాడు. ఢం ఢం ఢం. అతని చేతులు రాపిడికి గురవుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. కవి ఆ శిల్పి పడే శ్రమను తన మాటలతో కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నాడు. ఆ కవిత చాలా ఆసక్తిగా వింటున్న మూడవ రాణి చంద్రిక ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి నిలబడింది. ఆపండి, దయచేసి ఆపండి. నా చేతులు పగిలిపోతున్నాయి, ప్రాణం పోతోంది అని గట్టిగా అరుస్తూ ఉండగా సభలోని వారంతా భయంతో ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. రాజుగారు ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని చూసి నివ్వరపోయాడు. అందరూ చూస్తుండగానే ఆమె సుకుమారమైన అరచేతుల్లో పెద్ద పెద్ద కాయలు ఏర్పడ్డాయి. వేలి కీళ్లు ఎర్రబడి చర్మం పగిలిపోయింది. ఎక్కడో ఎవరో శిల్పి భారీ సుత్తితో రాయిని కొడుతున్నట్లుగా. కవి వర్ణించడం కేవలం తన చెవులతో విన్నందుకే ఆ శ్రమంతా తనే చేసినట్లుగా ఆమె చేతులకు నిజమైన గాయాలయ్యాయి. కథ చెప్పడం ఆపిన బేతాళుడు విక్రమాదిత్యుని భుజం మీదనుంచి తలదించి కళ్ళు పెద్దవి చేసి ఇలా అన్నాడు. చూశావా విక్రమార్కా, ఆ ముగ్గురు రాణులు ఎంతటి సుకుమారులో! ఇప్పుడు నాకొక పెద్ద సందేహమొచ్చింది. పట్టుదారం పడినందుకే గాయపడిన మొదటి రాణి లావణ్య, వెన్నెల సోకినందుకే కాలిపోయిన రెండవ రాణి మాధుర్య, కేవలం కష్టపడే వర్ణన విన్నందుకే చేతులు పగిలిపోయిన మూడవ రాణి చంద్రిక, ఈ ముగ్గురిలో అత్యంత సుకుమారి ఎవరు? ఎవరి సున్నితత్వం గొప్పది? రాజా, ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల 1000 వక్కలై పేలిపోతుంది. చెప్పు రాజా అని గద్దించాడు. శ్మశానంలోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విక్రమాదిత్యుడు ఏమాత్రం తడుముకోకుండా గంభీరంగా ఇలా సమాధానమిచ్చాడు. ఓ బేతాళా, ఇందులో సందేహమేముంది? మూడవ రాణి చంద్రిక అందరికంటే అత్యంత సుకుమారి. ఎందుకంటే మొదటి రాణి లావణ్యకు పట్టుదారం రూపంలో భౌతికంగా స్పర్శ తగిలింది, దానివల్లే గాయమైంది. రెండవ రాణి మాధుర్యకు వేడి తగలకపోయినా వెన్నెల కిరణాలు నేరుగా ఆమె చర్మం మీద పడ్డాయి. ఆ కిరణాల స్పర్శ ఆమె శరీరానికి సోకింది. కాని మూడవ రాణి చంద్రిక విషయానికి వస్తే అక్కడ రాయిలేదు, సుత్తిలేదు, స్పర్శలేదు. కేవలం చెవులతో పదాలు విన్నది మాత్రమే. భౌతికంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, కనీసం కంటితో చూడకపోయినా, కేవలం పదాల శబ్దం వల్ల కలిగిన ఊహకే ఆమె శరీరం విపరీతంగా గాయపడింది. భౌతికమైన స్పర్శ కంటే ఊహకు గాయపడేంత సున్నితత్వం ఉండటం అత్యంత అసాధారణం. కాబట్టి చంద్రికే అందరికంటే సుకుమారి. విక్రమాదిత్యుని సమయస్ఫూర్తికి, తెలివైన ఆలోచనకు బేతాళుడు పగలబడి నవ్వాడు. బళి రాజా, నీ జ్ఞానం అమోఘం. నీ తీర్పు 100కి 100 పాళ్ళు సరైనదే. కాని నీ మౌనం వీడింది. విక్రమార్క, నీ శ్రమ వృధా అయ్యింది. నేను మళ్ళీ ఆ మర్రి చెట్టు వద్దకే వళ్ళుతున్నాను. పట్టుకోగలిగితే పట్టుకో అని పెద్దగా నవ్వుతూ విక్రమాదిత్యుని భుజం మీద నుంచి మాయమై గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి
మళ్లీ శ్మశానంలోని ఆ పాత మర్రిచెట్టుకు వేలాడాడు బేతాళుడు. రాజా విక్రమాదిత్యుడు ఏమాత్రం విసుక్కోకుండా, నిరాశపడకుండా తన కత్తిని దూసి మళ్లీ ఆ చెట్టువైపు దృఢంగా తన అడుగులు వేయసాగాడు.